ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే కొన్ని నిజాలు మీ ముందు పెట్టాలి. 85 లక్షల మంది కార్మికులు గొంతు ఘోష తెలియజేయడంలో నేను వాళ్ళకి ప్రతినిధిగా వచ్చాను. నేను దినసరి కూలీని, నేను పని చేసుకుంటే నా కనుక కుటుంబం కడదండి. గత 4 నెలల నుంచి మా ఆవేదన, ఆక్రందన, మా ఘోష చెప్పుకుందామంటే ఎవరు వినలేదండి. ఈ రోజు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 13 జిల్లాల్లో 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వ అధికారులు కుటుంబ ఆర్థిక పరిస్థితి, భార్యాభర్తల గొడవలు, ఇంకా ఒక అడుగు ముందుకేసి వాడికి మతి చెలించింది అని పోస్ట్ మార్టం రిపోర్టు FIR లో కూడా రాయించడం జరిగిందండి. ఒక ప్రశ్న నా నుంచి, నేను చదువుకోలేదండి, కూలివాడిని. నా ప్రశ్నలో సత్యం ఉందా లేదా గ్రహించండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలు గమనించాలా లేదా? దీనిపైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఏమైపోతారని చెప్పాలా లేదా? స్టాప్ ద స్టాండ్ అన్నారండి, కొత్త పాలసీ అన్నారండి. పాత పాలసీలో 2800కు వచ్చే లారీ ఈ రోజు 6500 అవుతుందండి. భవన నిర్మాణ రంగంపై భారం పడిపోయిందండి. ఎక్కడ నూతన విధానంలో పనిపెట్టి ఉందనేది ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క కార్మికుడునండి బతుకు భారం అయిపోయి ఏం చేయాలో నిస్సాయిత అండి. భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఏ రోజు జీతం ఆ రోజు వచ్చేస్తుందండి. సాయంత్రానికి ఇంటికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి పట్టుకెళ్ళిపోయే కార్మికుడు ఈ రోజు డబ్బులు లేక అప్పు పుట్టక పిట్టల రాలిపోయారండి 35 మంది. ఈ రాష్ట్రంలో 85 లక్షల మంది కార్మికులుంటే నమోదైంది 17 లక్షల మంది అండి. నిరక్షరాస్యులండి కార్మికులు. పనికి టైం అయిపోతుందని వెళ్ళిపోతారండి. ఈ రోజు రోడ్డును పట్టామండి. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? MRO ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం, సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేసాం. అందరికీ కూడా వినతి పత్రాల ద్వారాగా మేము తెలియజేయడం జరిగిందండి. ఏ మాత్రం స్పందన లేదండి. కానీ ఒక రోజు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలా 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 ఈ కార్మికులు చనిపోతున్నారు, పిట్టలు రాలిపోతున్నారు, ఏం చేయాలి మనం? ఆలోచన మాకు వచ్చినప్పుడు ఒకే ఒక్క ఆలోచన, మా కమిటీ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారు గుమ్మం తొక్కామండి. మురుకు బట్టలతో వెళ్ళామండి, కాలే కడుపుతో వెళ్ళామండి. ఈ నెల 8వ తారీఖుని కలిసాం నాదెండ్ల మనోహర్ గారిని మంగళగిరి ఆఫీసులో. నువ్వు తెనాలి నుంచి వచ్చావా, భీమవరం నుంచి వచ్చావా, గాజువాక నుంచి వచ్చావా అడగలేదండి. మేము ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అండి. మా కార్మికులు భవన నిర్మాణ రంగంలో కాపీ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ వరకు 33 రకాల కార్మికులు దినసరి కూలీతో జీవనం గడుపుతున్నారండి. జూలై నెలలో 2019 ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదండి అని మేము చెప్పుకోవడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు మాకు ఒకటి మాట చెప్పారు, సంవత్సరం వరకు ఈ ప్రభుత్వం జోలికి మేమేం మాట్లాడాం, రాజకీయాలు మాకు అవసరం లేదు, అబ్జర్వ్ చేస్తాం. కానీ మీ పరిస్థితి చూస్తే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ విషయం పెడతాను, మీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఆవేదనతో కళ్ళంబడ నీళ్ళతో మాట్లాడారండి. 1 సంవత్సరం దాకా మాట్లాడినన్నారో మరి కళ్యాణ్ గారు ఏమంటారో తెలీదు, ఏమైతుందో తెలీదు. మన పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగుతా ఉందని చెప్పేసి సరే దేవుడి పైన భారం వేద్దామని అనుకున్నామండి. 20వ తారీఖుని పార్టీ పరంగా స్టాండ్ తీసుకున్నామని చెప్పి మాకు ఒక మెసేజ్ వచ్చింది. 300 మందిని మంగళగిరి ఆఫీసులో పరామర్శించారండి. పవన్ కళ్యాణ్ గారు మా ముక్కు వాసన, మా చెమట కప్పు బరాయించి మా సమస్యలు 1.5 గంట విన్నారండి. నేనున్నానని చెప్పారండి. ప్రతి కార్మికుడిని కూడా పేరు పేరున నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి అని జనసేన అని అడిగిన తర్వాత మా ఎదురుగున్న నాదెండ్ల మనోహర్ గారితో మనం ఒకరిమే చేయడం కాదు, అఖిల పక్షం ఏర్పాటు చేద్దాం, మీరు అందరినీ లైన్లోకి తీసుకోండి అని చెప్పారండి. ఏ నాయకుడైనా సరే ఫస్ట్ స్టాండ్, నాకేంటి ఉపకారం, నా పార్టీకి ఏంటి ఉపకారం అని చూసిన వాళ్ళు మేము చూసామండి. పవన్ కళ్యాణ్ గారు అఖిల పక్షం అన్నారండి. స్వార్థం లేని నాయకుడండి. స్వార్థ పూరిత నిర్ణయం ఎక్కడా లేదండి. ఆ రోజే మేము అనుకున్నామండి న్యాయం అయిపోయింది మనకి. మేము ఒక ఉత్తండం చూసాం, ఆక్వాకల్చర్ పార్క్ చూసాం, రాజధాని భూములు చూసాం. ఈ రాష్ట్రంలోని మేము 24వ తారీఖుని కలిసామండి. ఈ నెల 26వ తారీఖుని పేపర్ లో స్టేట్మెంట్ వచ్చిందండి. ఇసుక వారోత్సవాలని మేము 5 నెలలు తిరిగామండి. స్పందన లేదండి. చీమ కన్నా, పురుగు కన్నా, గడ్డి పరక కన్నా హీనంగా చూసారండి. మేము 24వ తారీఖుని కలిసామండి. ఈ నెల 26వ తారీఖుని పేపర్ లో స్టేట్మెంట్ వచ్చిందండి. ఈ రోజు 85 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇలాంటి నాయకుడిని ఎందుకు కాపాడుకోలేకపోయాం? అందులో నాకు తప్పుందండి, నా బాధ్యత కూడా ఉందండి. అయ్యా నన్ను క్షమించండి. 85 లక్షల మంది కార్మికుల తరపున నేను క్షమాపణ కోరుకున్నానండి.
కారణం ఏంటంటే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ప్రత్యక్షం అవుతానని చెప్పి. ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కృష్ణుడండి. బైబిల్లో యేసయ్య చెప్పాడండి, ఖురాన్లో చెప్పాడండి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ప్రత్యక్షం అవుతామని. ఇవాళ ఆయన పిలుపుతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంలో వెనుకడిగేశారండి. సార్, ఈ 35 మందికి కూడా 5 లక్షల చొప్పున ఎక్స్కేసీఐ ఇచ్చేలాగా సహాయం చేయండి. అలాగే సంక్షేమ బోర్డు స్వయం ప్రతిపత్తిగా ప్రకటించండి. ఈ సంక్షేమ బోర్డులో 2014 నుంచి 2019 వరకు అనేక అవకతవకలు జరిగినాయని అన్ని పార్టీలు ధర్నా చేసినాయండి. దానిపైన దర్యాప్తు చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. భవన నిర్మాణ కార్మికులకి మీ ద్వారా జరిగిన న్యాయానికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు సార్. రాజా గారు మాట్లాడుతుంటే చాలా ఆవేదన కలిగింది. ఒక మనిషి చనిపోయాడు, ఏ పరిస్థితుల్లో చచ్చిపోతాడండి? నిరాశ నిస్పృహలు గురైన చచ్చిపోతాడు ఒక మనిషి. మన కళ్ళ ముందు ఒకడు నేను చచ్చిపోతున్నానంటే సమాజం పట్టించుకోదు, రాజకీయ నాయకులు పట్టించుకోరు, వెటకారాలు చేస్తారు. నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను, 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీద పడేసిన తర్వాత మీకు ప్రజల కష్టాల నుంచి మీకు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు తీసుకునే అర్హత మీకు ప్రజల కోసం పని చేయట్లేదు. కాబట్టి నన్ను విమర్శించిన ప్రతి మంత్రి వర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం, మీకు 2 వారాలు గడిపిస్తున్నాం. వరదలు వచ్చినాయి, ఇసుక రాలేదు, ఏమి అనవసరం. మీ జేబులో డబ్బులు ఇవ్వకర్లా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి. మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. మీరు చనిపోయిన 36 మందికి మీరు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించండి. మీరు 2 వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధిలో నడుస్తాను, నేనే నడుస్తాను. ఎవరు ఆపినా సరే పోలీసులు పెట్టుకోమని చెప్పండి, ఆర్మీని పిలిపించుకోమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, కులాలు వర్గాలు, కులాలు ప్రజల కష్టాలు వస్తే భవన నిర్మాణ కార్మికుల కులమా? మనుషులకి బుద్ధి ఉండద్దా? మనం సిగ్గుపడాలి. మన ఆంధ్రప్రదేశ్ కులాల మధ్య ఇరుక్కుపోయింది. ముఖ్యమంత్రి నా కులం అయితే నేను ఒకలా ప్రవర్తిస్తాను, ముఖ్యమంత్రి నా కులంగా ఎలా మాట్లాడతాం? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. కులాలని దాటి మనందరం ముందుకెళ్ళకపోతే అందరం అధోగతికి పాలవుతాం. ఆలోచించండి అందరూ. ఇక్కడున్న యువతరానికి మీరు పాత తరం వల్ల ఆలోచించకండి. మీరు నన్ను గెలిపించక్కర్లా, కానీ మీరు మారితే నాకు చాలా ఆనందం. అందరం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడదాం తెలియజేసుకుంటూ, మనకి ఇంత అద్భుతమైన ధైర్యాన్ని ఇచ్చిన మన భరతమాతకి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్.